వెల్కమ్ బ్యాక్ టు ఇండెప్త్. జీవితం అనేది ఒక అందమైన ప్రయాణం అని మనం అనుకుంటాం. కానీ కొందరి విషయంలో ఆ ప్రయాణం పుట్టుకతోనే ఒక గమ్యం లేని యుద్ధంగా మారుతోంది. ఫిబ్రవరి చివరి రోజైన 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రేర్ డిసీజ్ డే లేదా అరుదైన వ్యాధుల దినోత్సవం జరుపుకుంటున్నారు. ఇంతకీ అరుదైన వ్యాధులు అంటే ఏంటి? ఎందుకు అవి ఇంత భయంకరంగా మారాయి? ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 30 కోట్ల మందికి పైగా ప్రజలు 7,000 రకాల అరుదైన వ్యాధులతో నిత్యం పోరాటం ఎందుకు చేస్తున్నారనేది చూసే ప్రయత్నం చేద్దాం. మీకు తెలుసా, 10,000 మందిలో కేవలం ఒకరికో ఇద్దరికో వచ్చే ఈ వ్యాధులు మనిషిని శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా కుంగతీస్తాయి. ముఖ్యంగా ఈ వ్యాధులు చిన్నపిల్లలపై చూపే ప్రభావం వర్ణనాతీతం. పుట్టగానే చిరునవ్వులు చిందించాల్సిన పసిపాపలు కనీసం తల నిలబెట్టలేక, శ్వాస తీసుకోవడానికి కూడా కష్టపడుతూ ప్రాణాలతో పోరాడుతూ ఉంటారు. వారిని చూసే కన్న తల్లిదండ్రుల వేదనను చూడడానికి 2 కళ్ళు చాలవు. ఏ పాప మెరుగని ఆ పసికందులు ఎందుకు ఇలాంటి శిక్షను అనుభవించాలి? ఇది పూర్వజన్మ సుకృతమా లేక ప్రకృతి చేసిన తప్పిదమా? ఈ ప్రశ్నలకు జవాబులు దొరకవు, కానీ వారు అనుభవిస్తున్న నరకం మాత్రం వాస్తవం. అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే, ఈ వ్యాధుల్లో 95% వ్యాధులకు నేటికీ సరైన మందులు లేవు. ఒకవేళ ఉన్నా వాటి ధరలు వింటే గుండె ఆగిపోతుంది. స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ వంటి వ్యాధుల చికిత్సకు వాడే ఒక్క ఇంజెక్షన్ ధర అక్షరాల 16 కోట్ల రూపాయలు. ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి తన 7 జన్మల ఆదాయాన్ని కలిపినా అంత మొత్తాన్ని సమకూర్చలేడు కదా. మనిషి ప్రాణం కంటే డబ్బుకే విలువ ఎక్కువైపోయిన ఈ క్రూర సమాజంలో ఆ బాధితులు కేవలం అంకెలుగానే మిగిలిపోతున్నారు. బాధితుల గోడును ఫార్మా కంపెనీలు ఏమాత్రం పట్టించుకోవు. ఇందుకు వ్యవస్థలోని కొన్ని వైఫల్యాలే కారణమంటున్నారు పరిశీలకులు. అరుదైన వ్యాధుల బాధితులు కేవలం అనారోగ్యంతోనే కాదు, సమాజం చూపే వివక్షతతో కూడా పోరాడాలి. చాలా మందికి ఈ వ్యాధుల గురించి కనీస అవగాహన ఉండదు. ఆ వ్యాధి లక్షణాలేంటి, దానికి చికిత్స ఎక్కడ దొరుకుతోంది అన్న విషయాలు తెలియక లక్షలాది మంది బాధితులు వైద్యుల చుట్టూ తిరుగుతూనే ప్రాణాలు వదులుతున్నారు. ఒక అరుదైన వ్యాధిని గుర్తించడానికి సగటున 5 నుంచి 8 ఏళ్ల సమయం పడుతుందని గణాంకాలు చెబుతున్నాయి. ఈలోపు వ్యాధి ముదిరిపోయి అవయవాలు పనికి రాకుండా పోతాయి. మన వైద్య విజ్ఞానం అంతరిక్షంలోకి రాకెట్లను పంపుతోంది, కానీ ఒక పసిపాపలోని జన్యులోపాన్ని సరిదిద్దలేకపోతుందా అన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఫార్మా కంపెనీలు పరిశోధనల పేరుతో వేల కోట్ల రూపాయల లాభాలను గడిస్తున్నాయి. కానీ అరుదైన వ్యాధుల కోసం మందులను తయారు చేయడానికి వారు పెద్దగా ఆసక్తి చూపరు. కారణం ఏమిటంటే, రోగుల సంఖ్య తక్కువ కాబట్టి వారికి వచ్చే లాభం తక్కువగా ఉంటుంది. దీనినే మనం ఆర్బన్ డ్రగ్ అంటారు, అంటే అనాథల మందులు. మార్కెట్లో లాభం లేదని కంపెనీలు ఈ మందుల తయారీని పక్కన పెడుతూ ఉంటారు. మరి ఆ బాధితుల ప్రాణాలకు విలువ లేదా అంటే, ముందు తమ లాభమే ముఖ్యమని వారు అంటారు. వారు కేవలం వినియోగదారులు కానంత మాత్రాన వారిని అలా చావుకు వదిలేయాలా? ఇది మానవత్వపు పతనం కాక మరేంటి అంటున్నారు విశ్లేషకులు. భారతదేశంలో పరిస్థితి, ఇలాంటి రేర్ డిసీజ్ వ్యాధిగ్రస్తు పరిస్థితి దారుణంగా ఉంటుంది. ప్రభుత్వం అరుదైన వ్యాధుల కోసం జాతీయ విధానాన్ని రూపొందించింది, కానీ దానికి కేటాయించిన నిధులు సముద్రంలో కాకిరెట్టలా మారుతున్నాయి. ఒక రోగికి 50 లక్షల వరకు సాయం చేస్తామని ప్రభుత్వం చెబుతోంది, కానీ 16 కోట్లు ఖరీదు చేసే ఇంజెక్షన్ కు ఆ 50 లక్షలు ఏ మూలకు సరిపోతాయి? ఇక్కడే మనం వ్యవస్థలోని లోపాన్ని గమనించాలి. ఒక పక్క విలాసాల కోసం, విందుల కోసం వేల కోట్లు ఖర్చు చేసే ధనికులు ఉన్నారు. మరోపక్క కళ్ల ముందే చనిపోతున్న తన బిడ్డను కాపాడుకోలేక ఏడుస్తున్న తండ్రి ఉన్నాడు. ఈ అసమానతే నేటి సమాజానికి పట్టిన అసలైన వ్యాధి. సాంకేతికత ఎంత పెరిగినా మనిషిలో స్వార్థం పెరిగిపోయి కరుణ చచ్చిపోతే ఆ ప్రగతికి విలువ ఉండదు. అరుదైన వ్యాధుల బాధితుల కోసం నిలబడాల్సిన బాధ్యత కేవలం వారి కుటుంబాలదే కాదు, ఈ సమాజం మొత్తానికి ఉండాలి. నేడు సోషల్ మీడియా పుణ్యమాని క్రౌడ్ ఫండింగ్ ద్వారా కొందరు బాధితులకు సాయం అందుతోంది. కేరళలోనో హైదరాబాద్ లోనో ఒక చిన్నారి కోసం కోట్లాది రూపాయలు ప్రజలే స్వచ్ఛందంగా పోగు చేసి ఆ ఇంజెక్షన్ కొనిచ్చిన సందర్భాలు మనం చూసాం కదా. ఇది మనిషిలోని ఇంకా చావని మానవత్వానికి నిదర్శనం. కానీ ఇది అందరికీ సాధ్యం కాదు. వేల సంఖ్యలో ఉన్న బాధితుల్లో ఎంతమంది ఇలా సోషల్ మీడియా ద్వారా అదృష్టాన్ని పొందుతారు? మిగిలిన వారి పరిస్థితి ఏంటి? ప్రభుత్వం ఈ విషయంలో ఒక శాశ్వత పరిష్కారాన్ని వెతకాలి. విదేశాల నుంచి వచ్చే మందులపై పన్నులు పూర్తిగా ఎత్తివేయాలి. మన దేశీయ ఫార్మా కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇచ్చి ఇక్కడే తక్కువ ధరకు మందులు తయారయ్యేలా చూడాలి. అలాగే ప్రతి జిల్లా ఆసుపత్రిలో అరుదైన వ్యాధులను ముందే గుర్తించేలా జెనెటిక్ కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. మీకు తెలుసా, గర్భధారణ సమయంలోనే కొన్ని సాధారణ రక్త పరీక్షల ద్వారా బిడ్డకు భవిష్యత్తులో వచ్చే జన్యుపరమైన సమస్యలను ముందే గుర్తించొచ్చుట. కానీ గ్రామీణ ప్రాంతాల్లో దీనిపై కనీస అవగాహన లేదు. అజ్ఞానం వల్ల కూడా చాలా మంది పిల్లలు ఈ శాపానికి గురవుతున్నారు. ఒక ప్రాణాన్ని నిలబెట్టడం కంటే పెద్ద పుణ్యం మరొకటి లేదు.
కానీ నేటి కార్పొరేట్ హాస్పిటల్స్ లో సేవ కంటే వ్యాపారమే ఎక్కువగా కనిపిస్తోంది. ఆరోగ్య రంగంలో వస్తున్న ఏఐ వంటి సాంకేతికతలు ఈ అరుదైన వ్యాధులను కేవలం సెకండ్ల వ్యవధిలోనే గుర్తించేలా సాఫ్ట్వేర్లు తయారు చేయాలి. డేటా అనలిటిక్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిశోధనలను క్రోడీకరించి సరికొత్త చికిత్సలను అందుబాటులోకి తేవాలి. అప్పుడే మనం సైన్స్ లో సాధించిన విజయాలకు ఒక అర్థం, సార్థకత ఉంటుంది. అరుదైన వ్యాధుల బాధితుల పోరాటం ప్రపంచానికి ఒక సవాలు లాంటిది. ప్రతిరోజు మృత్యువు కళ్లల్లోకి చూస్తూ కూడా వారు జీవించాలని ఆశపడుతున్నారు. వారిలో ఉన్న ఆత్మవిశ్వాసం గురించి ఇక్కడ ఆలోచించాలి. ఈ రోగులకు కావాల్సింది జాలి, సానుభూతి ఎంత మాత్రం కాదు. ఎలాగూ చనిపోతారు, చనిపోయేలోగా సమానమైన అవకాశం. విద్యా సంస్థల్లో, ఉద్యోగాల్లో వారి కోసం ప్రత్యేక వెసులుబాట్లు ఉండాలి. వారి తల్లిదండ్రులకు మానసిక స్థైర్యాన్ని ఇచ్చే కౌన్సిలింగ్ సెంటర్లు కావాలి. ఆ బిడ్డలు ఈ భూమి మీదకు వచ్చారంటే అది వారి తప్పు కాదు. ప్రకృతిలో జరిగే చిన్న చిన్న పొరపాట్లే ఈ అరుదైన వ్యాధులు. ఆ పొరపాట్లను సరిదిద్దాల్సిన బాధ్యత మానవ జాతిది. ఈ రేర్ డిసీజ్ డే సందర్భంగా వీరి గురించి అవగాహన పెంచేలా కార్యక్రమాలు సాగాలి. ఆ బాధితుల గోడును ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలి. ఖరీదైన మందులు ధరలు తగ్గించేలా ఫార్మా కంపెనీలపై ఒత్తిడి తేవాలి. ఆ పసిపాపల ప్రాణాలు నిలపడం కోసం ప్రభుత్వాలు శాశ్వతంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే వారు కోట్లాది మందిలో వేళ్లల్లో లెక్కపట్టే స్థాయిలో ఉంటారు. వారి కోసం మన వంతుగా ఏదో ఒకటి చేయాలి. అది కేవలం ఆర్థిక సహాయమే కానక్కర్లేదు. వారి పట్ల చూపే చిన్న ప్రేమ, ఒక చిన్న అవగాహన కల్పించడం కూడా గొప్ప విషయమే. ప్రపంచం మొత్తం ఒక కుటుంబం, అదే వసుదైక కుటుంబం అని నమ్మే సంస్కృతి మనది. మరి ఆ కుటుంబంలో ఒక సభ్యుడు బాధపడుతూ ఉంటే మనం మౌనంగా ఉండడం ధర్మం కాకపోవచ్చు. ఆ బాధితుల గొంతుకుగా మారే పని చేయాలి. ప్రతి ప్రాణం విలువైనదే. అది అరుదైన వ్యాధి అయినా లేక సాధారణ వ్యాధి అయినా ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి ఆరోగ్యంగా జీవించే హక్కు ఉంది. ఆ హక్కును కాపాడడంలో ప్రభుత్వాలు తమ చిత్తశుద్ధిని మరవకూడదు. అప్పుడే మనం మనుషులుగా పుట్టినందుకు ఒక అర్థం ఉంటుంది. చూసారుగా, ఇది వాటి ఇన్డెప్త్. మరిన్ని అంశాలతో మరొక ఇన్డెప్త్ లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.